హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవిఘ్నా రెడ్డి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఆ +1+2 ఇంటర్ వీడియో తర్వాత దిస్ ఈజ్ మై నెక్స్ట్ వీడియో అనమాట. అంటే ఇట్స్ బీన్ సో లాంగ్, ఒక 1 వీక్ అయింటుంది నేను రికార్డ్ చేసి. అండ్ మీకు లాస్ట్ సాటర్డే కూడా నేను వీడియో అప్లోడ్ ఏం పెట్టలేదు. అండ్ టుడే ఈజ్ మండే. సో ఐఎమ్ ప్లానింగ్ టు మేక్ లైక్ ఒక వారానికి కనీసం 7 days ఉంటే 7 daysలో అట్లీస్ట్ ఒక మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డేస్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇఫ్ ఐమ్ రికార్డింగ్ టుడే ఐ వాంట్ టు పోస్ట్ ఇట్ టుమారో, అలా చూసుకుందాం అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు అవుతుందో. అండ్ ఐఎమ్ ప్లానింగ్ టు బీ మోర్ యాక్టివ్ ఆన్ యూట్యూబ్ దాన్ ఇన్స్టాగ్రామ్. అంటే ఇన్స్టాగ్రామ్లో ఎలా అయితే యాక్టివ్ ఉన్నానో అలానే ఆబ్వియస్లీ ఉంటాను, బట్ ఐఎమ్ ప్లానింగ్ టు బీ మోర్ యాక్టివ్ ఆన్ యూట్యూబ్. ఎందుకంటే యూట్యూబ్ నేను అసలు ఏమంటారు ఎవ్రీ వెన్స్డే అండ్ సాటర్డే పెడుతున్నాను. అండ్ నౌ ఆ వీడియో రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చేయాలంటే నాకు అసలు ఏదో కొత్తగా మళ్ళీ కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినట్టు నాకు ఆ ఫీల్ వస్తుంది అనమాట. సో ఐమ్ ప్లానింగ్ టు బీ మోర్ యాక్టివ్ ఆన్ యూట్యూబ్ ఆల్సో, సో దట్ ఇది కూడా నాకు చాలా ఈజీ ఇంట్రాక్షన్ అయిపోవాలి. నా రూమ్ని నేను కొంచెం ట్రాన్స్ఫార్మ్ చేశాను అనమాట. అంటే ట్రాన్స్ఫార్మింగ్ కాదు, ఇంకొన్ని ఆర్డర్ చేశాను. అవన్నీ వస్తాయి. అవన్నీ వచ్చినాక మీకు నా సపరేట్ రూమ్ టూర్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని అలా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ దెన్ విల్ మేక్ ఇట్ ఫన్. అండ్ ఇంకా కొన్ని అనుకుంటున్నా ప్రాంక్స్ అవి ఇవి అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు అయితే అవుతాయి. మీకు జూమ్ ఇన్లో చూపిస్తున్నా హౌ ఇస్ ఇట్ అన్నట్టు, బికాజ్ ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్ మీకు చూపిద్దామని చెప్పి ఇదంతా. నేను అందుకే షూట్ స్టార్ట్ చేయడం కూడా నేను ఫస్ట్ దీనికోసమే చూపిద్దాం అందరికీ అని చెప్పి. సీ ఇట్స్ లుకింగ్ సో క్యూట్. నా మంచి మెమరీస్ అన్నీ ఇక్కడ దీని గురించి అంతా, ఇవన్నీ నా మంచి మెమరీస్ అనమాట. అవన్నీ కూడా నేను నా రూమ్ టూర్ చేసినప్పుడు మీకు క్లారిటీగా ఏమేం మెమరీ అనేది కూడా నేను క్లారిటీగా చెప్తా. అండ్ నాకు కొంచెం కోపం ఎక్కువ కాబట్టి ఈ బుద్ధుడిని పెట్టా కాస్త కూల్ డౌన్గా అన్నట్టుగా. అండ్ సాయిబాబాని కూడా పక్కన ప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. సో విల్ సీ దాట్. అండ్ ఇప్పుడైతే చాలా గ్రీన్గా క్యూట్ ఉంది కదా. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న టెడ్డీ బేర్ పాయింట్లా పెట్టినాను. ఇవి 2 టెడ్డీ బేర్స్ క్యూట్గా ఉంటాయి, నాకు చాలా ఇష్టము. బట్ హాల్లో పెట్టేసి ఉంటాం అనమాట. సో అందుకే అవి నేను తీసుకొని వచ్చి నా రూమ్లో పెట్టేసుకున్నా, నాకు కూడా చూడడానికి బాగుంటుందని చెప్పి. దట్స్ అబౌట్ మై క్యూట్ లిటిల్ కార్నర్. పెద్దగా ఏం లేదు, చాలా చాలా చిన్నదే, బట్ స్టిల్ it made me so happy. No matter what happens, this is my very basic and everyday hairstyle pony. చాలా మంది అదే ఉంటుంది. బట్ నాకు ఏదైనా చేంజ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా, బట్ స్టిల్ అన్నీ మార్చి ఇదే లాస్ట్కి ఇదే వేసుకుంటా. అసలు మీరు అంతేనా? అదే టైప్ అయినా. హలో మామ్, హాయ్. ఏం చేస్తున్నావు? బ్రెడ్ ఆమ్లెట్. అంటే నాకు తెలుసు, ఊరికే బిల్డప్ వీడియో కోసం అలా బిల్డప్ చేశా గైస్. యా, సో బ్రెడ్ ఆమ్లెట్. నాకేమో బ్రెడ్ ఆమ్లెట్, మా అమ్మ మాత్రం ఓన్లీ బ్రెడ్ టోస్ట్ తింటుంది. అదేందో తెలీదు నాకు కూడా, అదేం కాన్సెప్ట్ అర్థం కాదు. మార్నింగ్ ఎగ్ తినలేవా? అదేంది? నాకు మార్నింగ్ బ్రెడ్ ఆమ్లెట్ కానీ నా బ్రేక్ఫాస్ట్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది గైస్. యా గైస్, నేను ఇవాళ నుంచి రోజు వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నామా? దాని థాట్స్ ఏంటి? నీ థాట్స్ నేను సాధించగలను అనుకుంటున్నావా? చెప్పలేము, అది 1-2 రోజులు అయితే ఓకే అనుకుంటా. నా మీద నాకు కాదు, నా మీద మా అమ్మ కూడా నమ్మకం ఉండదు. ఎందుకంటే నేను ఈ రోజు నుంచి రోజు వ్లాగ్ చేద్దాము అని చెప్పి అనుకుంటా, బట్ స్టిల్ మిస్ అయిపోతాను అనమాట. చెప్పాలంటే ఇంకా మా అమ్మ అడుగుతుంది నన్ను అప్పుడప్పుడు, ఏమి ఈ రోజు వ్లాగ్ తీయట్లేదా నువ్వు, లేకపోతే ఈరోజు రికార్డ్ చేయట్లేదా నువ్వు అన్నట్టుగా. అంటే వాళ్ళకి తెలుసు కదా నేను ఎవ్రీ వెన్స్డే అండ్ సాటర్డే పోస్ట్ చేస్తాను అని, ఉందా నీ దగ్గర ఏమైనా చేయడానికని. కానీ నేనేం చెప్తా అంటే, మా ఈరోజు ఎందుకో మా ఇట్లా లేదు. కాదు, నువ్వు ముందు ఏంటంటే తొందరగా పడుకుంటే తొందరగా లేస్తావు, అప్పుడు చేయొచ్చు. నైట్ పడుకునేసరికి చాలా లేట్ అయిపోతుందా. ఇంకా నాకు పొద్దున్న లేసినాక అసలు ఫుల్గా తక్కువ ఎనర్జీతో. అండ్ నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పొద్దున కానీ నేను నైట్ కానీ త్వరగా అంటే 11 పడుకున్నాను అనుకో, పొద్దున చాలా ఎనర్జెటిక్ గా ఉంటాం. ఎన్ని క్లేసినా 11 క్లేసినా 12 క్లేసినా కూడా. ఐషు ఉంది కరెక్ట్, అమ్మాయి 7:30కి వెళ్తుంది కదా. అమ్మాయి క్లాస్కి వెళ్తుంది. సో హాలిడేస్ ఉన్నా కానీ పాపం వెళ్తాను. నా బలే నేనే వద్దులేనా పడుకో. నిన్న నైట్ హిట్ మూవీ చూస్తా కూర్చున్నారు గైస్ మొత్తం ముగ్గురు. సో నేనేమో పని చేసుకుంటాను. ఆల్రెడీ చూసేసావు కదా. నేను ఎప్పుడో చూసాం. ఈరోజు వచ్చేసి బీట్రూట్, క్యారెట్ అండ్ టొమాటో. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సీజనల్ వెజిటబుల్ యాడ్ చేస్తుంది మా అమ్మ. సో ఈరోజు వచ్చేసి ఇవి 3, మోస్ట్లీ ఇవి 3 ఎక్కువ
యాడ్ చేయడానికి చూస్తాం, ఎందుకంటే యాపిల్స్ మనం ముట్టిగా తినేస్తాం. గుమ్మడికాయ ఏమంటావా? గుమ్మడికాయ కూడా యాడ్ చేయాలి. ఇష్టం. సో ఇప్పుడు నా లిప్ షేడ్ అడగద్దు మీరు, బికాస్ మై లిప్ షేడ్ ఈజ్ బీట్రూట్. మా అమ్మ ఏం చెప్పిందంటే, నాకు ఈరోజు తెలిసింది, నేను నార్మల్గా అందరూ టింట్ కోసం అలా పెట్టుకుంటారు అని అనుకున్నాను, బట్ దట్ ఏందమ్మా నువ్వు చేయగడుకొని నా ఆదానికి పూసినావు. అసలు నేను చెయ్యను, నేను తగిలినానా? చీర తగిలి ఉంటుంది చూడు, నా చేతి తగిలితే నా చేయి వాటర్ వేయగలనా? ఓకే షూర్. వద్దు. సో ఏం చెప్పిందంటే, ఇప్పుడు బీట్రూట్ ఉంది కదా, బీట్రూట్ ఈ బీట్రూట్ కాదు, ఈ బీట్రూట్ నేను చూసుకున్న మా అమ్మ కొడుతుంది ఇప్పుడు. సో ఈ బీట్రూట్ ఉంటుంది కదా, దిస్ వన్, ఇది వచ్చేసి మనం లిప్స్కి మంచిగా ఇలా చేసుకుంటే న్యాచురల్ ఎక్స్ఫోలియేటర్గా పనిచేస్తుంది. కూడా పట్టించుకోవచ్చు. వద్దులే ఇప్పుడు ఫేస్కి, నేను ఇందాక రెడీ అంటే స్నానం చేసిన, మళ్ళీ వేయలేను. సో ఇలా ఎలా అనుకుంటే న్యాచురల్ ఎక్స్ఫోలియేటర్ వస్తుంది. ఆల్రెడీ నా లిప్స్ కొంచెం మంట వస్తుంది. అదే నీకు ఉన్న అది ఏదైనా ట్యాన్ అట్లుంది అనుకో, పోతుంది. లేయర్ ఉంటుంది కదా పైన, వైట్ లేయర్స్ అవి ఇవి అంతా పోతుంది, మంచిగా ఎక్స్ఫోలియేట్ అవుతుంది. కొద్దిసేపు తర్వాత ఆరిన తర్వాత ఇట్లా పెట్టుకొని చూడు, స్మూత్ ఉంటుంది. దీన్ని ఇలా అనేసి లిప్స్టిక్ లా పూసుకోవచ్చు. వావ్, ఇది నేను రేపు వాడాలా? ఈ అమ్మాయి అంతా ఎంగిల్ చేస్తుంది, ఎలా వాడాలి నేను? మా నీ కూతుర్నే లేవా, ఏం కాదులే వాడుకో, వేడి మీద ఏం కాదులే, ఇలా అనుకో. బాగుంది నీకు? ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీకి పెట్టేసినాము. సో ఇప్పుడు మా అమ్మ మిక్సీకి వేస్తుంది. మీరు మిక్సీ సౌండ్ ఇష్టపడినారంటే వినండి. అండ్ ఆల్సో దీంట్లో వచ్చేసి మా అమ్మ ఏమేమి వేసిందంటే, మీకు నేను ఇందాక చెప్పలేదు, షార్ట్లో ఉంది, ఏమేమి యాడ్ చేసిందంటే బీట్రూట్, క్యారెట్, టొమాటో, అండ్ దాని తర్వాత కొంచెం కరివేపాకు, అండ్ కరివేపాకు మీకు ఇష్టం ఎంతైనా యాడ్ చేసుకోండి. తర్వాత లెమన్, తర్వాత అల్లం, అవి యాడ్ చేసింది. అండ్ యాక్చువల్లీ గుమ్మడికాయ యాడ్ చేద్దాం అనుకున్నాం మేము, బట్ సపరేట్గా తాగితే బెటర్ కదా అని చెప్పి రేపు తాగుదాం అనుకున్నాం. ఎందుకంటే మా చెల్లి ఉంది, సో ఆమె కూడా తాగాలి కాబట్టి. ఆ పిల్ల చాలా మొండ అనమాట, ఇదే మేము తాగాలంటే ఆ పాపకి ఇంకా తాగు 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 అని చెప్పాలా. ఎవరు కనుక్కోలేరేమో ఆమె కనుక్కుంటది. మన జ్యూస్ అక్కడ తయారైపోతా ఉంది. మిక్సీ పట్టిన తర్వాత మనకు జ్యూస్ వచ్చేస్తాయి కదా, అది రెడీ అయిపోతా ఉంది. దాంట్లో వచ్చేసి మీకు కావాలంటే ఆమ్లా యాడ్ చేసుకోవచ్చు, చాలా మంచిగా వర్క్ అవుతుంది. ఏది ఈ క్యారెట్లో ఆమ్లా వేస్తే అసలు సూపర్గా వర్క్ అవుతుంది అనమాట. అంటే వైటమిన్ సి కదా, వైటమిన్ సి అండ్ వైటమిన్ ఏ కాంబినేషన్ చాలా మంచిగా వర్క్ అవుతుంది. చాలాసార్లు అన్నట్టున్నాను కదా వర్క్ అవుతుందని. ఎనీవేస్, సో ఆమ్లా ఒకవేళ మీ దగ్గర ఆమ్లా స్లైసెస్ అవి లేవు అంటే మీరు ఇట్లా ఆర్గానిక్ ఆమ్లా జ్యూస్ అమ్ముతారు. సో ఇది కూడా చాలా మంచిదే కాబట్టి మీరు కొనుక్కోవచ్చు, కోల్డ్ ప్రెస్ అమ్ముతారు. ఇదైతే మాది కపీవా, మీకు ఒకవేళ లింక్ కావాలంటే అడగండి, ఎందుకంటే మేము కొనింది కూడా ఆన్లైన్లోనే. సో ఇది అండ్ apple cider vinegar. When you are buying apple cider vinegar, make sure you are buying it with mother. Final ga mana juice either ready అయిపోయింది అన్నమాట. ఆ జ్యూస్ లో we can either add honey or stevia or sugar free ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. because we are trying to avoid sugar, అంటే we are not trying to avoid, but పొద్దున్నే మార్నింగ్ మనం షుగర్ యాడ్ చేసుకున్నామంటే షుగర్ లెవెల్స్ అన్ని ఎక్కువ ఇంక్రీజ్ అయిపోతాయి. దానివల్ల మనం మార్నింగే చాలా యాంగ్షియస్ అయిపోతాం. కాబట్టి వీఆర్ ట్రైంగ్ టు అవాయిడ్ షుగర్ వీఆర్ ట్రైంగ్ టు అవాయిడ్ షుగర్ అనమాట. హ్యాపీగా తాగేస్తా. మనం కూడా బ్రేక్ఫాస్ట్ తెచ్చేసుకోండి. ఇది ఎందుకంటే నాకు ఇలా అప్పుడప్పుడు తాగడం ఇష్టం గైస్. అల్లం ఉంటుంది కాబట్టి కొంచెం మీకు ఘాట్ అనిపిస్తుంది ఫస్ట్లో, తాగంగా చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ స్టార్టింగ్ తాగే వల్ల కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది మా. అందరూ అవుతున్నారు, బట్ నేను ముఖ్యంగా ఇది తీయడానికి కారణం ఏంటంటే, నేను ఎప్పుడు జ్యూస్ తాగేది నేను స్టోరీ ఆర్ స్టేటస్ రెండు ఒకటే బై ద వే. సో రీల్ అయినా లేకపోతే షార్ట్ అయినా ఏది పెట్టినా కూడా ఖచ్చితంగా అడుగుతూనే ఉంటారు మీరు ఇంకా ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటారని చెప్పి. ఒకసారి ఎప్పుడైనా యాపిల్ ఉన్నప్పుడు చేసిన, అండ్ ఇప్పుడు ఈసారి ఇంకో డిఫరెంట్గా. సో అలా కుదిరినట్టు చేస్తూ ఉంటాను అనమాట. సంగతి కూర్చో. ఏంది
షీస్ ఆస్కింగ్ మీ పర్మిషన్ గైస్ కొత్తగా పర్మిషన్ అడగాల వీడియో తీసుకుంటున్నావు కదా అని. ఓ అలానా, ఓకే నో ఇష్యూస్. నేనేమో ఇది అండ్ మా అమ్మ ఏమో టోస్టెడ్ బ్రెడ్ తింటుంది. మా డాడీ ఏమో బయటికి పోయినాడు అండ్ ఇంకొండేది నేను మా చెల్లి మాత్రమే. నేను మా అమ్మ మాత్రమే. మీ అమ్మాయి కన్ఫ్యూజ్ కొంచెం బ్రెయిన్ ఇలా చెల్లెలు నేను. ఐషు వస్తాను. సో ఇదన్నమాట మాది. దాని తర్వాత నేను అమ్మ ఇద్దరం కలిసి ఇలా వీడియో చూసి కామెంట్స్ ఏమేమి ఇచ్చినారు ఏంది కథ అన్నీ చూస్తూ ఉంటాము. ఒక కామెంట్ వచ్చింది ఇడ్లీ మా చూద్దాం. అది నువ్వు ఇందాక చూపించావు చూడది కామెంట్. వెయిట్, అరే పోయింది, వెయిట్. అలా కామెంట్స్ వస్తూ ఉంటాయి గైస్. ఆ కామెంట్స్ని చూసి మేము మంచిగా ఫీల్ అవుతా రిప్లై ఇస్తూ ఉంటాం. అండ్ శరణ్య నాయుడు కామెంట్ చేసింది, మీకు కనిపిస్తూ ఉంటుంది అక్కడ ఆల్రెడీ. నేను మొత్తం పెట్టలేను కాబట్టి పెట్టలే. అక్క గుడ్ మార్నింగ్, యు నో అక్క యు ఆర్ స్ట్రెస్ బస్టర్ టు మీ వెన్ యూ అప్లోడ్ అ వీడియో. వెన్ ఐ గెట్ ద నోటిఫికేషన్ దేర్ ద నెక్స్ట్ మినిట్ ఐ లీవ్ ఆల్ మై వర్క్స్ అండ్ కమ్ బ్యాక్. అంటే చూడ్డానికి వస్తాను అని చెప్పి పూర్తిగా లేదు అది అక్కడ. మీకు మళ్ళీ క్లిక్ చేయాలంటే నేను యువతల సైడ్ తిప్పాలి. యువతల సైడ్ తిప్పితే నాకు కాపీరైట్ పడుతుంది. సో చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నువ్వేం చెప్తావు మా వాళ్ళందరికీ? శరణ్య నాయుడు థ్యాంక్ యూ మా. గైస్ మా చెల్లి వచ్చింది అని తెలియాలి అంటే కాలింగ్ బెల్ 1,00,000 సార్లు కొడుతుంది ఆ పాప. అసలు 1 నిమిషం కూడా వెయిట్ చేయలేదు. బడ్డీని చూసాను. సర్లే బడ్డీని పిలుచుకో, బడ్డీ వచ్చి తలుపు తీస్తాడులే. ఓకే పిలుచు బడ్డీ అని. బడ్డీనా? బడ్డీ రాలే ఇంకా. వర్షాలు అయితే పడుతున్నాయి కానీ ఎండలు అయితే అబ్బా తప్పదు, ఇంకా తిరగాలి మరి. సాహసం కాదు. ఎందుకు పోవో నేను చూస్తా. అది మరి ఎప్పటి నుంచి ఐషి వెళ్ళదంటావా? యా షీస్ ఎ గుడ్ గర్ల్. చెప్పు ఏంది చెప్పు గమ్ముగా. నన్ను సత్తాయిస్తాను గైస్ పండు 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 అని. ఏం కావాలా? వాటర్. ఫస్ట్ పోయి ఫేస్ వాష్ చేసుకోపో, అందులో వాటర్ తెస్తా. ఇంకా ఆపే పండు, ఇంకా సైలెంట్ పండు. గ్లాస్ గమ్ముగా గ్లాస్ నిండా తాగు. ఇదిగో 40 degrees ఉంది గాయ్స్. 40 degrees ఉంది. 20 minutes జర్నీ చేసా ఎండలో. బయట ఎండ ఎంత ఉందో తెలియాలి అంటే మా చెల్లి ఫేస్ చేయాలి రోజు. ఇది ప్రేమ ప్రేమ తిరిగి వచ్చే తీయగా. అస్సలుగా బాలే. గైస్ యాక్చువల్లీ మీరు ఈ ప్రపంచంలో అందరికంటే స్ట్రైట్ హెయిర్ ఎవరి దగ్గర చూస్తారు తెలుసు? అక్షయ దగ్గర చూస్తారు. కానీ ఆ పిల్ల ఫీలింగ్ ఏంటంటే ఆ పిల్లటి కర్లీ హెయిర్ అని ఆ పిల్ల ఫీలింగ్. కానీ ఆ పిల్ల చాలా స్ట్రైట్ ఉంటుంది హెయిర్. మనం ఇందాకేమన్నావు అనుమా? అమ్మాయి అనుకుంటుంది కానీ అది పిప్పి అయిపోతుంది. అట్లనే ఉంది. వద్దు గైస్, ఇలాంటి మంచం ఎవరికైనా ఉంటుందా? హెయిర్ కట్ చేపిమంటావా అని అడుగుతుంది. నీవంటే డౌటే లేదు, నీది డౌటే. అమ్మాయి అడుగుతూనే చేపించడంలే. ఓ రూల్. ఐషు ఏం చేసినా నాకు నవ్వు వస్తుంది. ఐషు ఎందుకు అర్థం కాదు. ఎందుకో ఈరోజు బయట నుంచి వచ్చినాక ఫుల్ జోష్ గా ఉంది గైస్. దెబ్బ తగిలింది వడతో. ఆ సినిమా పేరు ఏం పేరు? ఐషు వడ తగిలి చచ్చి మత్తు సీరియల్ అదేంటి? అమ్మనా కొడక. హలో, ఫుల్గా ఫుడ్ తిన్నాము, లంచ్ చేసాము. ఏంది ఇది మెరుస్తుంది నా చెయ్యి? ఓ లైట్ అది లైట్ ఇష్యూ. సో ఫుల్గా మధ్యాహ్నం లంచ్ చేసినాం అనమాట. ఏం తిన్నాం? మామిడికాయ పచ్చడి అండ్ అన్నం అండ్ పప్పు
పప్పు కూడా మామిడికాయ పప్పు. ది థింగ్ విచ్ ఐ లవ్ అబౌట్ సమ్మర్స్ వచ్చేసి సీజనల్ ఫ్రూట్స్ అండ్ దాంతోపాటి సీజనల్ సీజనల్ ఫ్రూట్ మామిడికాయ అయినా మామిడి పండు అయినా నా ఫేవరెట్ అనమాట. చాలా టేస్టీ ఉంటుంది కదా, అసలు చాలా బాగుంటుంది. సో అది అంతా తినేసి నాకు కొంచెం వర్క్ ఉంటే వర్క్ చేసుకున్నాను అండ్ ఐషుక్ కొంచెం పని ఉంటే అది వేసేసుకునింది. అయిపోయిన తర్వాత సో ఇప్పుడు ఆల్రెడీ టైం అరౌండ్ 4:45 అవుతా ఉంది. పడుకోవాలని ఏం లేదు, బట్ స్టిల్ చాలా టయర్డ్గా, నిన్ను ఎవడు అడగల, చాలా టయర్డ్గా ఉంది. సో ఐ థింక్ ఐమ్ గోనా టేక్ అ న్యాప్ ఆఫ్ హాఫ్ అన్ అవర్. తర్వాత మళ్ళీ 7 o'clockకి నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది టీత్కి, డెంటిస్ట్ దగ్గర. నేను ఆ రోజు వెళ్ళాను కదా, ఐ థింక్ పెడతా, ఖచ్చితంగా పెడతా, కావాలని చేసింది ఖచ్చితంగా పెడతా నేను. సో లాస్ట్ 2-3 times ముందు అనుకుంటా నేను వీడియోలో ఒకసారి పెట్టినా కదా, దట్ ఐమ్ గోయింగ్ టు మీట్ డెంటిస్ట్ అని చెప్పి, నాకు పోయినాయి అవి అలైనర్స్ అని చెప్పేసి. సో అదేమైందంటే అక్కడికి ఆ రోజు వెళ్ళిన తర్వాత హీ టోల్డ్ మీ ఆ పర్టికులర్ మెటీరియల్ అదంతా రావాలంటే టైం పడుతుంది. సో ఫస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలంటే ముందు అసలు ఆ మెటీరియల్ ఉందో లేదో తెలియాలి అని చెప్పేసి, సో అందుకు ఇంత టైం పట్టింది. అండ్ తర్వాత ఇప్పుడు ఉందని చెప్పారు. సో నేను వెళ్ళి మెజర్మెంట్ ఇవ్వాలి నా టీత్కి సంబంధించినవి. సో బికాజ్ ఇట్ కీప్స్ చేంజింగ్ కదా, సో ఆ మెజర్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు నాకు ఏమంటారు తిరిగి పంపిస్తారనమాట. ఒక 2-3 days టైం పడుతుంది అన్నారు. ఐ థింక్ మోస్ట్ ప్రాబబ్లీ ఒక వీక్ పడుతుంది ఖచ్చితంగా. సో ఇంకా వచ్చిన తర్వాత ఐ హ్యావ్ టు వేర్ ఇట్. ఖచ్చితంగా రోజు పెట్టుకోకుండా చాలామంది చూసా, నాకు తెలిసిన వాళ్ళు కూడా చూసినాను, ఏమంటారు మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వచ్చేసినాయి. నేను 1 year పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. సో ఐ డోంట్ వాంట్ టు డూ దాట్. సో అందుకే అవి పెట్టుకోవాలి. అందుకే రోజు అమ్మని చెప్తానే ఉన్నామా, కాల్ చేయి వాళ్ళకని చెప్పి. సో ఇప్పుడైతే అది సంగతి. అండ్ మధ్యాహ్నం తిన్న తర్వాత రికార్డ్ చేద్దాం అనుకున్నా, కానీ చాలా పని ఉండింది, సో ఏం రికార్డ్ చేయలే. హలో క్యూట్ లిటిల్ పప్పీ గారు, నా బంగారమైన చిట్టి విధవా, నా చెంగూరి. ఎప్పుడు అన్నం తినాలనుకుంటూనే ఉంటాడు వీడు, ఎప్పుడు ఫుడ్ తింటూనే ఉంటాడండి వీడు, మా బడ్డిగాడు. ఇప్పుడే నేను పెట్టిన ట్రీట్స్ అన్నీ తిన్నాడు, ఇప్పుడు ఏం లేవని చెప్పి ఇలా బిల్డప్ చేస్తున్నాడు. బయట చిన్న పిల్లలు ఆడుకుంటా అంటే గైస్, వీడికి ఎటువంటి ప్రాబ్లం వస్తుందో నాకు అర్థం కాదు, కానీ వాళ్ళనే చూస్తూ ఉంటాడు, అని అడుస్తుంటాడు. నిన్నే నన్ను వచ్చింది, నిన్నే వచ్చేసాను. అక్క శాండ్విచ్ చేస్తుంది మన కోసం, మనం తిందాం. అమ్మ బాబోయ్, ఇప్పుడు ఆ చిన్న పిల్లోళ్ళు ఇప్పుడు వీడిని పెద్ద ఇబ్బంది చేస్తారని వీడి ఫీలింగ్ అన్నమాట సంగతి కదా. ఎందుకురా నీకు పిల్లోళ్ళు అంటే నచ్చదు, ఎందుకు చెప్పు? కుల్లా నీకు, కుల్లా నీకు, వేస్ట్గో, బంగారు. సో గైస్, టెక్నికలీ నేనైతే దేనికోసం వచ్చానో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇందాకే. అండ్ హీ గేవ్ మీ దిస్ ఆల్సో. సో అంటే ఇంకా అయిపోయినట్లుగా. ఐ డోంట్ నో వై ఐ పుట్ మీ ఇన్ దిస్ సిచ్యువేషన్. ఎందుకంటే ఏదైనా కూడా పెద్ద ఎక్కువ భరించొచ్చేమో కానీ టీత్కి సంబంధించినది ఏదైనా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ కదా టు టీత్. సో చాలా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఆల్సో ఏది చూడాలన్నా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మన మొత్తం మౌత్ అంతా డ్రై చేస్తారనమాట. డ్రై చేసినాక ఏదైనా వేస్తారు. అప్పుడు మనం సలైవా మింగడానికైనా దేనికైనా కూడా చాలా హార్డ్గా ఉంటుంది. అండ్ ఆల్సో మనల్ని కొంచెంసేపు అలానే ఉండమంటారు, కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంటుంది. టు ఎనీవన్ who wants to take braces or ఆ జర్నీలోకి వెళ్ళాలి అనుకుంటే మీరు నిజంగానే ఓపిక ఉంటేనే యూ హ్యావ్ టు డూ ఇట్. ఓపిక, నొప్పి అయితే ఏమి ఉండదు, బట్ అనీజీ, డిస్కంఫర్ట్ అవన్నీ కొన్ని రోజులు ఉంటాయి. బట్ ఐ నో, అంటే దాని తర్వాత నార్మల్ అయిపోద్ది. అండ్ ది ఎండ్ రిజల్ట్ కూడా మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. బట్ దెన్ అంతా అయిపోయింది అన్న తర్వాత కూడా మళ్ళీ నేను వెళ్ళాలి కదా, సో నాకు అందుకు ఒక రకంగా అనిపించింది. బట్ ఎనీవేస్ ఒక 4 daysలో నాకు నా అలైనర్స్ వచ్చేస్తాయి కొత్తవి. అండ్ ఇప్పుడు వరకైతే అదే సంగతి. ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నాం చెప్పు. అదేంటి గైస్, నాకు తెలుసు ఆ పిల్ల
లిటరలీ షీ మేడ్ పన్నీర్ శాండ్విచెస్ చాలా మంచిగా చేసింది, తిన్నాము. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ పానీపూరి కోసం అని చెప్పి నన్ను బయటికి తీసుకుపోతా ఉంది. నేనేం తిన్నా, నాకు ఫుల్ గా ఉంది. ఎందుకంటే ఆ పిల్ల చేసింది, నేను తిన్నా ఫుల్ గా. ఆ అమ్మాయి కూడా తినింది, బట్ స్టిల్ షీ వాంటెడ్ పానీపూరి. షీ వాంట్స్ పానీపూరి. అందుకే వెళ్తున్నాం. సో పాడు ఇంతసేపు సర్ర సర్ర సర్రా అని పాట, ఇంకోటి చుట్టేస్తానని పాడుతా ఉంది గైస్. నేను ఇలా ఆన్ చేయగానే అంతా కామ్ అయిపోతుంది అనమాట. అందుకే నేను వీడియో ఆన్ చేస్తూ ఉంటాను. అండ్ అలా తిరిగేసి ఇలా ఇది తీసుకొని వచ్చాం. వీటిని మామూలుగా మా భాషలో, మా రాయలసీమ భాషలో మేము బొరుగులు అంటాము. బట్ మా చెల్లి కొత్తగా ఇప్పుడు ఒక భాష నేర్చుకుంది. దాంట్లో ఏమంటారు ఈషా? చెప్పు సిగ్గింగ్స్. సర్లే వద్దులే చెప్పుకో. ముంత మసాలా అంటారు గైస్. ముంత మసాలా అని నేను వైజాగ్ లో విన్నా. ముంత మసాలా అంటారండి అందరూ. ముంత మసాలా అంటారు. ఈ మా పెద్ద ఇంకా అక్కడ చూసింది సైడ్ ముంత మసాలా. నా ఫ్రెండ్స్ అందరూ చాలా వరకు నంద్యాల ఆ సైడ్ వాళ్ళు అంటారు. సో అలానే అంటారని ఆ బాబాకి అలానే అలవాటు అయిపోయింది. నంద్యాలలో ముంత మసాలానే కాదు, ఇంకొకటి కూడా అదేంది ఏదో పొడి, బుడ్డల పొడి. శనిక్కాయల పొడిని వాళ్ళు బుడ్డల పొడి అని పిలుస్తారు. సో స్ట్రేంజ్, ఇలా డిఫరెంట్ గా ఉంటాయి. బట్ వాళ్ళు పిలిస్తే మంచిగానే అనిపిస్తుంది. మనం పిలుస్తేనే, ఈమె పిలిస్తే బొరుగులు అన్నది మేము బొరుగులు అని మాట్లాడుతూ ఉంటే ఈమె మాత్రం ముంత మసాలా తిందామా అంటది. ఓకే గాయ్స్, సో ఐ థింక్ ఇంకా నాకు తెలిసి ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకేముండదు. మేము ముంత మసాలా తింటాము కలిసి. ముంత మసాలా తినేసి ఇంకా అయిపోయిన తర్వాత ముంత మసాలా అయిపోయినాక నేను ఎప్పుడైతే బ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటానో కంప్లీట్ గా మొత్తం ఈ పంచభూతాలు అండ్ నా మొబైల్ ముఖ్యంగా అన్ని కలిసి ఖరాబ్ చేయాలని చూస్తాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఈ రోజు అయితే ఏమైతుందంటే స్టోరేజ్ ఇష్యూ చాలా ఎక్కువ వస్తుంది. బట్ ఎనీవేస్ వి డిడ్ ఇట్. ఇవాళ వీడియో అయితే బ్లాగ్ అయితే చేసినాం మంచిగా. అండ్ మీరు ఇప్పటి వరకు చూస్తూ ఉంటే నేను ఆల్రెడీ మధ్యాహ్నం చెప్పేసిన్నాను పోస్ట్ నోటిఫికేషన్ గురించి. సో పోస్ట్ నోటిఫికేషన్ గోస్ టు అని నేను ప్రతిరోజు చెప్తాను నెక్స్ట్ రేపటి నుంచి, అంటే ఈ వ్లాగ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియో నుంచి. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. అండ్ ఆల్సో ఏదైనా మంచి కామెంట్ ఆర్ వాట్ ఎవర్, ఏదైనా పాజిటివిటీని పంచే లాంటి కామెంట్స్ మీరు కామెంట్ చేయండి బై రైటింగ్ పోస్ట్ నోటిఫికేషన్ అని చెప్పి. నేను వెబ్సైట్స్ ఉన్నాయి, చాలా వెబ్సైట్స్. సో దాంట్లో చూసి ర్యాండమ్ గా పిక్ చేసుకుంటాను కొంతమందిని. అండ్ దెన్ ఓకే, సో దాట్స్ ఇట్ గైస్. అండ్ ఇవాళ నుంచి ఐఎమ్ ప్లానింగ్ టు వ్లాగ్ రెగ్యులర్లీ. సో లెట్స్ సీ. ఎవరు నమ్మరు, మా అమ్మ నమ్మదు, మా చెల్లి నమ్మదు, మా డాడీ కూడా నమ్మడు, ఆఖరికి మా బడ్డీ కూడా నమ్మడు. ఎందుకంటే దే నో మీ వెరీ వెల్. బట్ స్టిల్ ఐ బిలీవ్ ఇన్ మీ, యూ బిలీవ్ ఇన్ మీ, ఐ నో దాట్. సో no guys, let's do it. And thank you so much for watching guys. And meer iche love and support, it means a lot to me. And thank you so much. I will see you in my next video. Bye guys. And bye guys, do follow me on Instagram and subscribe me also cheskoni pettukondi. Even kuda follow avandi Instagram lo. So yeah, bye bye. And also meeku elanti videos kavalo comment kuda cheyandi. I'll definitely do those. Okay, bye bye.